వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను రాజేశ్వరి. వైసీపీలో జిల్లా అధ్యక్షుల మార్పు చేర్పుల పరంపర కొనసాగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఇద్దరిని మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికలకు ముందు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కోలా కురువులు ఉండగా, ఎన్నికల తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ విశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 6 నెలలైన గడవకు ముందే అమర్నాథ్ను మార్చేసి ఇప్పుడు విశాఖ జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా కేకే రాజును నియమించింది. ఉత్తరాంధ్రకి కీలకమైన విశాఖ జిల్లా కొత్త అధ్యక్షుడి ముందున్న సవాళ్లేంటి? అమర్నాథ్ను మార్చడం వెనుకున్న వైసీపీ ఆలోచన ఏంటి? కేకే రాజు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకోగలుగుతారా? ఉత్తరాంధ్రకే తలమానికమైన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజును నియమించింది వైసీపీ అధిష్టానం. ఈ నెల 9న కేకే రాజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించి కేకే రాజును విశాఖ జిల్లా అధ్యక్షుడిగా జగన్ నియమించారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కేకే రాజు జిల్లా బాధ్యతలను ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే చర్చ కొనసాగుతోంది. విశాఖపట్నం జిల్లా అంతా విశాఖ నగర పరిధిలోనే ఉంటుంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇన్ఛార్జీలను అందరినీ సమన్వయం చేయడం అనేది ఇప్పుడు కేకే రాజుకు కత్తి మీద సాములాగా మారనుంది. కమ్మిల కన్నప్పరాజు అలియాస్ కేకే రాజు విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి 2019-2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా విశాఖ నగరంలోని 4 ఎమ్మెల్యే సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. అప్పట్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో గంటా చేతిలో స్వల్ప ఓట్ల మెజారిటీతో కేకే రాజు ఓటమి పాలయ్యారు. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కూడా విశాఖ నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు అనధికార ఎమ్మెల్యేగా కొనసాగారు. టీడీపీ రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అక్కడంతా కేకే రాజు హవా నడిచింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. గంటా రాజీనామా చేసిన రోజు నుంచి 2024 ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కేకే రాజు అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేశారు. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండటంతో విశాఖ నార్త్ ఎమ్మెల్యే కేకే రాజు అన్న ప్రచారం భారీగానే సాగింది. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కేకే రాజు ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉండటంతో ఎన్నికల ముందు జరిగిన అన్ని సర్వేల్లోనూ వైసీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కేకే రాజు మాత్రమే గెలుస్తాడన్న టాక్ వినిపించింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజు ఆయన్ను ఓడించారు. 5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రజలు ఓట్లు వేయకుండా ఓటమి పాలు చేయడంతో 2024 ఎన్నికల తర్వాత కేకే రాజు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ కేకే రాజు రాజకీయాల నుంచి తప్పుకుంటారని అనుకున్నారు. కానీ వారం రోజులు తిరగకుండా కేకే రాజు మళ్లీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అయిన రోజు నుంచి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మారకుండా వ్యాపారాలు సైతం పక్కన పెట్టి రాజు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతున్నా వైసీపీలో కొనసాగుతూ ఉండటంతో జగన్ విశాఖ నార్త్ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న కేకే రాజును విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు వస్తున్న చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని అప్పట్లో కేకే రాజుపై కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులను బయటకు తీసి కేకే రాజును కూడా అరెస్టు చేస్తారని ప్రచారం సాగింది. అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినా వ్యాపారాలను క్లోజ్ చేయిస్తారనే ఆలోచన ఉన్న కేకే రాజు మాత్రం వైసీపీలోనే ఉండటంతో జగన్ ఆయన విధేయతకు పట్టం కట్టారంటున్నారు. ఈ నెల 9వ తేదీన కేకే రాజు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం కేకే రాజును పాత కేసులకు సంబంధించి ఇబ్బందులు పెడుతూ లేదో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితిలో కేకే రాజును వైసీపీలో ఎన్నో సవాళ్లు పలకరిస్తున్నాయి.
కేకే రాజుకు జిల్లా పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకోవడం కత్తిమీద సామే అంటున్నారు. ముఖ్యంగా విజయనగరం రాజకీయాల నుంచి విశాఖ రాజకీయాల్లో అడుగుపెట్టి ఎమ్మెల్సీగా మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దానికి తోడు విశాఖ నగరంలో సీనియర్ నాయకులుగా ఉన్న విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీ ఎమ్మెల్యే తాయనాల విజయ్ కుమార్, భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ బొత్స మేనలుడు చిన్నసీను, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి లాంటి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయడం ఆయనకు పెద్ద సవాలే. ప్రస్తుతమున్న నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు అంతా ఎమ్మెల్యేలుగా పనిచేసి విశాఖ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్నవాళ్లే. అలాంటి సీనియర్ రాజకీయ నాయకులను కేకే రాజు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని మరో 10 నెలల్లో రానున్న జీవీఎంసీ ఎన్నికలను ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటారో అన్న సందేహాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులను సమాయుత్తం చేయాల్సిన బాధ్యత కూడా జిల్లా అధ్యక్షుడిపైనే ఉంటుంది. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న కొరసాల కన్నబాబు మేజర్ కార్యక్రమాలకు తప్ప జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం లేదు. ఏపీకే ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖ నగరానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కేకే రాజుకు పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకోవడంతో పాటు కింది స్థాయి కార్యకర్తలను కూడా సమాయత్తం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం పెద్ద సవాలే అంటున్నారు. మరి జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కేకే రాజు ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.